Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. రైట్, ఎవరెవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు గనక ఏపీ కానిస్టేబుల్ జాబ్ రావాలి అంటే ఇంగ్లీష్లో మాత్రం బెస్ట్ మార్క్స్ ఉండాలి అండి. ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఉండాలి. ఎందుకంటే అసలు మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ తీసుకున్నట్లయితే టోటల్గా మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి? టోటల్ మనకు 200 క్వశ్చన్స్ వస్తాయండి. ఈ 200 క్వశ్చన్స్లలో మనకు ఇంగ్లీష్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అంటే 30 క్వశ్చన్స్. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటిదంటే ఇంగ్లీషే అండి. ఇంగ్లీషే మనకు కరెంట్ ఏదైనా సరే తక్కువనే, అర్థమెటిక్ రీజనింగ్ కూడా తక్కువనే. ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్ అండి. కాబట్టి ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయండి, అప్పుడు మీకు ఎక్సలెంట్గా స్కోర్ వస్తుంది నాన్న. ఓకేనా? వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను ఆల్రెడీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా వీడియోస్లలో. మీరు ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. రైట్, మనం ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రైట్, మీకు ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే ఏమర్థమవుతుంది అంటే అసలు క్వశ్చన్స్ అనేవి ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి, వాటిని ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి జాగ్రత్తగా 1 to 1 క్వశ్చన్స్ అన్ని క్లియర్గా వినండి. మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు అక్కడ ఫస్ట్ ఓన్లీ ఆన్సర్ చెప్పుకొని వెళ్ళకుండా మిగతా ఆప్షన్స్ అన్నిటినీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఈ ఆప్షన్ ఆన్సర్ అయింది, మరి ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అని చెప్పేసి ప్రతి ఆప్షన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం. ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆన్సర్ చూస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? రైట్, అయితే మన క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ చూడండి, మన కోర్స్ అనేది మీకు అక్కడ అవైలబుల్గా ఉంది నాన్న. ఎవరెవరైతే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో, ఇంగ్లీష్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, సో మీ అందరి కోసం మన యాప్లో ఎక్సలెంట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అండి. ఓకేనా? ఇంగ్లీష్ కోసం మీరు కనుక కానిస్టేబుల్ మెయిన్స్లో 30కి ఓకేనా 30కి 25+ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్లో. ఓకేనా? లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ ఈ కానిస్టేబుల్ ఎస్ఐ కోర్సెస్ అని ఉంటుంది ఫోల్డరు. ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే 1 month కోర్సు, 3 months కోర్సు, 6 months కోర్సు అండి. తెలంగాణ నెక్స్ట్ ఏపీ ఇద్దరి కలిపి కోర్స్ అనేది పెట్టాను. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ అనేది చేసి పెట్టాను నేను. అంటే ఎస్ఎస్సి లెవెల్లో మీరు కనుక ప్రిపేర్ అవుతే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సరే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంగ్లీష్ అనేది సేమ్ ఉంటుంది అండి. ఎస్ఎస్సి లెవెల్కు కానిస్టేబుల్ లెవెల్కు ఈక్వల్గా ఉంటాయి రెండు. కాబట్టి మీరు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. మీరు యాప్లో ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమన్నా యాప్ గురించి ఇష్యూస్ ఉన్నా సరే అలా మాట్లాడాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి 9985317597. మీకు యాప్ కోర్సులో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? రైట్, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇది మీకు సో ఎస్ఐ ఓకేనా కానిస్టేబుల్లో ఓకే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి. గత సంవత్సరాలలో అడిగిన క్వశ్చన్స్ ఇవి. కాబట్టి జాగ్రత్తగా వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేసి ఆ తర్వాత ఆన్సర్ చేయండి. చూడండి ఇక్కడ ద పాత్ ఈజ్ మేడ్ ఆబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్. ఇక్కడ ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు. ఆ వర్డ్ అండర్లైన్ చేసి ఏమడుగుతున్నాడు అంటే అక్కడ పైన మనకు అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు. సినోనిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డు, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డు. మరి ఇప్పుడు ఇక్కడ ఆబ్స్క్యూర్ అనే వర్డ్కి యాంటోనిమ్ ఏమవుద్ది చూడండి. మనకి పాత్ అనేది ఏమైందట, ఫాగ్ కానీ డార్క్నెస్ రావడం వల్ల పాత్ అనేది ఓకేనా రూట్ అనేది ఏమవుతుందండి మనకు సరిగ్గా కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు డార్క్నెస్ ఉండడం వల్ల మనకు పాత రూట్ అనేది కనిపించదు కదా సరిగ్గా. కాబట్టి ఆబ్స్క్యూర్ అంటే మనం సింపుల్గా ఏమనొచ్చు అంటే అన్క్లియర్ అనొచ్చు అండి. ఎందుకంటే బాగా డార్క్ ఉన్నప్పుడు క్లియర్గా ఉంటుందా, రూట్ అనేది అన్క్లియర్గా ఉంటుందా? అన్క్లియర్గా ఉంటుంది. కాబట్టి పాత్ అనేది ఏమవుద్ది, అన్క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఆబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటంటే అన్క్లియర్. క్లియర్గా రాసుకోండి. అంటే మనం ఈ సెంటెన్స్ని బట్టే క్లియర్గా మీనింగ్ని గెట్ చేయొచ్చండి. ఓకేనా? మనకు వాడు ఒకవేళ చూడండి ఎగ్జామ్లో
సెంటెన్స్ ఓకేనా, ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ మీనింగ్ అడిగాడు అంటే సెంటెన్స్ మీనింగ్ అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా వర్డ్ మీనింగ్ మనం గెట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఆబ్స్క్యూర్ అంటే అన్క్లియర్ అనే మీనింగ్ వస్తుంది. మీకు ఇంకో వర్డ్ చెప్తా చూడండి, ఇక్కడ లూసిడ్. చూడండి లూసిడ్, లూసిడ్ అంటే మీనింగ్ ఏంటండి? క్లియర్. లూసిడ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? క్లియర్. లూసిడ్ అంటేనేమో క్లియర్, ఆబ్స్క్యూర్ అంటేనేమో అన్క్లియర్ అండి, అన్క్లియర్ అండి. కాబట్టి ఆబ్స్క్యూర్ అంటే అన్క్లియర్. మరి మనకు దానికి ఆపోజిట్ వర్డ్ అంటే ఏమి కావచ్చు అండి? ఆబ్స్క్యూర్ అంటే అన్క్లియర్ కాబట్టి అన్క్లియర్కు ఆపోజిట్ వర్డ్ అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూస్తే ఫ్రాస్టీ, హేజీ, షెబ్బీ, క్లియర్. సింపుల్గా మనం డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టచ్చు అండి? ఆప్షన్ 4 క్లియర్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే చూడగానే గెట్ చేయగలుగుతాం దాన్ని. కాబట్టి మీరు ఇలాంటి టెక్నిక్స్ అలవాటు చేసుకోవాలి. అంటే క్వశ్చన్ అనేది అసలు మనం ఎప్పుడు క్వశ్చన్ చూడలేదు, వర్డ్ని కూడా చూడలేదు, వర్డ్ని చూడకపోయినా సరే సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టగలిగే టెక్నిక్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. సో మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ప్రతి వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చూడండి, ఓకేనా. ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఒక్కొక్క టెక్నిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మీకు. సో మీరు కంపల్సరీ అన్ని టెక్నిక్స్ని ఈజీగా నేర్చుకోండి. అర్థమైంది కదా అయితే మీకు ఇక్కడ? సో హేజీ అన్న అన్క్లియరే, ఫ్రాస్టీ అన్న అన్క్లియరే, షెబ్బీ అన్న మూడిటి మీనింగ్ అన్క్లియరే అండి. ఇక మనం సింపుల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే క్లియర్ అనేది ఆన్సర్ అవుతుంది. నా ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. లూసిడ్ అనే వర్డ్ కూడా రాసుకోండి అక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్. మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చూస్ ద మీనింగ్. చూడండి ఇక్కడ మనకి ఏమడుతున్నాడు అంటే చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ / ఇడియం. మనకి మళ్ళీ సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో తర్వాత ఆ అండర్లైన్ చేశాడు ఒక పార్ట్ని, అండర్లైన్ చేసిన పార్ట్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు అంతే, రైట్. ఇక్కడ ఏమిటంటే జాన్ హ్యాడ్ బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్. చూడండి ఇక్కడ జనరల్గా స్టమక్లో బటర్ఫ్లైస్ ఉండడం, బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? ఐడియం యొక్క మీనింగ్ ఏంటి, రైట్. బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే మనం స్టమక్ అనేది దాంట్లో బటర్ఫ్లైస్ ఉండడం అంటే దాని లిటరల్ మీనింగ్ తీసుకోవద్దండి, ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలన్నమాట. దాని మీనింగ్ ఏమొస్తుందంటే నర్వస్గా ఫీల్ అవ్వడం అంటూ ఉంటాం, ఓకేనా. నర్వస్గా ఫీల్ అవ్వడం అంటూ ఉంటాం. కాబట్టి మనకు అప్పుడు టు ఫీల్ నర్వస్ అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది. టు ఫీల్ నర్వస్ అనేది ఆన్సర్. టు ఫీల్ ఎగ్జాస్టెడ్. చూడండి ఇక్కడ ఎగ్జాస్టెడ్ అంటే మీనింగ్ ఏంటండి? అలసిపోవడం. ఎగ్జాస్ట్ అయ్యారు అంటే దాని మీనింగ్ ఏంటి? టైర్డ్, ఓకేనా. దీన్ని మనం ఇంకేమంటామంటే ఎనర్వేటెడ్, దీన్ని మనం ఇంకేమంటామంటే ఫ్యాటిగ్యూడ్, ఓకేనా. అలసిపోవడం అన్నమాట. చూడండి ఇక్కడ టైర్డ్ అయిపోయారు అన్నా, ఎనర్వేటెడ్ అయిపోయారన్నా, ఫ్యాటిగ్యూడ్ అయిపోయారన్నా, ఎగ్జాస్టెడ్ అయిపోయారన్నా మీనింగ్ ఏంటి? అలసిపోయారు అని, ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయారు అనమాట. ఈ మూడిటి మీనింగ్స్ ఎగ్జాస్టెడ్ మీనింగ్స్ ఏం రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్. మిగతాది టు ఫీల్ ఎగ్జైటెడ్, టు ఫీల్ ఇంపేషెంట్. చూడండి ఇక్కడ ఎగ్జైటెడ్గా ఫీల్ అవ్వడం అంటామా లేదు, ఇంపేషెంట్గా ఫీల్ అవ్వడం అంటామా లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. సో మనకు బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ అంటే ఇడియం యొక్క మీనింగ్ ఏంటండి? నర్వస్గా ఫీల్ కావడం అనమాట, అంటే వరి అయిపోవడం అనమాట, నెగిటివ్ మీనింగ్ అది, ఓకేనా. సో నర్వస్ అంటే మీనింగ్ ఏంటన్నా వరి అయిపోవడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూస్ ద అప్రాప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. చూడండి ఇక్కడ మన క్వశ్చన్ ఫ్రేజల్ వర్బ్ మీద ఇచ్చాడు, ఫ్రేజల్ వర్బ్ మీద ఇచ్చాడు. చాలా సింపుల్గా అడిగాడు క్వశ్చన్స్ అయితే, రైట్. చూడండి ఇక్కడ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఓకేనా. ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంటే పాత ప్రైమ్ మినిస్టర్ అని సింపుల్గా, ఓకేనా. మాజీ ప్రైమ్ మినిస్టర్ అని. మాజీ ప్రైమ్ మినిస్టర్ ఏమయ్యాడట? డాష్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. చూడండి ఇక్కడ ఇల్నెస్ అంటే మీనింగ్ ఏంటండి? ఇల్నెస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఆరోగ్యం అనేది చెడిపోవడం అనమాట, సిక్ అయిపోవడం అంటూ ఉంటాం, ఓకేనా. సిక్ అయిపోవడం అంటాం అంటే ఆరోగ్యం అనేది మొత్తం చెడిపోయింది అనమాట, దాన్ని ఇల్నెస్ అంటూ ఉంటాం. అంటే రోగిలాగా అయిపోవడం అనమాట, ఓకే. దాన్ని మనము రోగం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి హెల్త్ అనేది ఖరాబ్ అయింది. అయితే ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అంటే ఇంకా చాలా రోజులుగా తనకి ఇల్నెస్ ఉంది, చాలా రోజులుగా jabbu పడిపోయాడు అని. కాబట్టి చాలా రోజులు జబ్బు పడిపోయిండు. దాని తర్వాత ఏమయ్యాడు అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాష్ అంటే పాస్డ్ ఆఫా, పాస్డ్ అవేనా, పాస్డ్ ఇంటూనా, పాస్డ్ ఆన్ అంటే చెప్పండి ఏమంటాం? చెప్పండి దాన్ని పాస్డ్ అవే. పాస్డ్ అవే అంటే మీనింగ్ ఏంటండి? చనిపోవడం అంటూ ఉంటాం, డైడ్ అంటూ ఉంటాం, ఓకేనా. పాస్డ్ అవే అంటే మీనింగ్ ఏంటి? డైడ్ అంటూ ఉంటాం. కిక్ ద బకెట్, మీకు ఇంకోటి ఉంటుంది నాన్న, కిక్ ద బకెట్ని దంచాడు అంటాం కదా. సో కిక్ ద బకెట్ అంటే మీనింగ్ ఏంటి? పాస్డ్ అవే అంటాం, చనిపోవడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి దీన్ని సింపుల్గా మనం గెస్ చేయొచ్చండి. సింపుల్ మీనింగ్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, పాస్డ్ అవే. నెక్స్ట్
చూడండి ఇక నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. ద బిజినెస్ వాస్ డాష్ అన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. చూడండి ఇక్కడ. సో హెవీ లాసెస్ వచ్చినాయట. మరి హెవీ లాసెస్ రావడం వల్ల బిజినెస్ అనేది ఏమవుతుంది నాన్న? మూయబడుతుంది. కాబట్టి మనకు ద బిజినెస్ వాస్ పుల్డ్ అప్, క్లోజ్డ్ డౌన్, పుల్డ్ ఆఫ్, కిక్డ్ ఆఫ్, ఏమంటాం చెప్పండి? క్లోజ్డ్ డౌన్, క్లోజ్ చేశారు అని, ఓకేనా, మూసేశారు అని, రైట్. కాబట్టి బిజినెస్ అనేది మూసేయబడింది అని. ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్ అంటే బికాస్ ఆఫ్ హెవీ లాసెస్, చాలా లాసెస్ రావడం వల్ల దాన్ని క్లోజ్ చేశారు అని. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఇంకోటి నన్ను ఇక్కడ లాస్ జాగ్రత్తగా చూసుకోండి. సో మనకు లాస్ ఉంటుంది, LOSE ఉంటుంది, LOOSE ఉంటుంది, ఈ 3 వర్డ్స్ ఉంటాయి. లాస్, LOSS అనేది మనము నౌన్ ఫామ్లో వచ్చినప్పుడు వాడాలి. లాభము నష్టము అంటాం కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం కదా, అప్పుడు మనం LOSS వాడాలి. LOSS అనేది నౌన్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. LOSE అనేది వెర్బ్ లాగా వచ్చినప్పుడు ఇది మనకు లాస్, లాస్ట్, లాస్ట్, ఓకేనా. లాస్ అనేది V1 అండి, ఇది వెర్బ్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. తర్వాత లూజ్, లూజ్ అనేది ఏంటంటే ఇది అడ్జెక్టివ్ అండి. మనకు టైట్కి ఆపోజిట్ ఇది, టైట్కి ఆపోజిట్ లూజ్ అంటూ ఉంటాం, ఓకేనా. లూజ్ హెయిర్, కాబట్టి మనకి ఇది అడ్జెక్టివ్ అనమాట, రైట్. ఈ 3 వర్డ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అసలు. సో మీరు ఓకేనా, కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్లో కంపల్సరీ 2 మార్క్స్, కంపల్సరీ 2 మార్క్స్ నాన్న. మీకు 2 మార్కులు కంపల్సరీ. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది, ఓకేనా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి, టెన్సెస్ గురించి సో నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. అంటే దాని పేరు ఏపీ కానిస్టేబుల్ అని ఉండకుండా టెట్ టు డిఎస్సి అని ఉంటుందండి. ఆ వీడియో చూడండి మీరు, సేమ్ ఏం మారదు. గ్రూప్ 1 కైనా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అదే, గ్రూప్ 2 కైనా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అదే, ఈ టెట్ టు డిఎస్సికైనా అదే, ఎస్ఐ కానిస్టేబుల్కైనా అదే, సేమ్ ఉంటుంది. మీరు వెళ్ళి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎవరైతే ఫ్రీగా చూడాలనుకుంటున్నారో మన యూట్యూబ్లోనే ఉంటుంది అది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. అది చూసేయండి నాన్న. 2 మార్క్స్ పక్కా, ఓకే, 2 మార్కులు పక్కా అంతే. మీకు ఆ టాపిక్ చూస్తే, ఆ వీడియో చూస్తే చాలు, 2 మార్కులు పక్కా, ఓకేనా. అయితే ఇక్కడ చూద్దాం క్లియర్గా. మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్స్ ఆఫ్ ద సెంటెన్స్, ఓకేనా. ఇక్కడ మనకి ఏమడుతున్నాడు అంటే సో కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు. ఇచ్చిన సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఏంటి అని అడుగుతున్నాడు అంతే, ఓకే. ఇచ్చిన సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ అసలు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఏం లేదు, మీకు జనరల్గా సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతే దీన్ని మనం ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటాం చెప్పండి? యాక్టివ్ వాయిస్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి, ఓకేనా, సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం అంతే, ఓకేనా. నార్మల్గా సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయితే యాక్టివ్ వాయిస్ అది. సో అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయితే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇది జనరల్ స్ట్రక్చర్స్ అండి. సార్ అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఓకేనా. క్లియర్ చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సీత, చూడండి ఇక్కడ క్లియర్గా, సీత ఏట్ అన్ యాపిల్. ఇక చూడండి, సీత ఏట్ అన్ యాపిల్ అంటే సీత ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్ అవుతుంది. అండ్ యాపిల్ ఏమవుతుంది ఇక్కడ? ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ చేసేవాళ్ళు సబ్జెక్టు, యాక్షన్ అనుభవించే వాళ్ళు ఆబ్జెక్ట్ అనమాట. యాక్షన్ ఏంటిది ఇక్కడ? ఏట్, తినడం, పని. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. యాక్చువల్గా సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ను వాడడం డైరెక్ట్గా, ఓకేనా. పాజిటివ్ సెంటెన్స్లో వాడడం. యాక్చువల్ సెంటెన్స్ ఏంటి? సీత డిడ్ ఈట్ ఎన్ యాపిల్. డిడ్ ప్లస్ ఈట్ అనేది ఏట్ అవుతుంది నాన్న. కాబట్టి సీత ఏట్ ఎన్ యాపిల్. సో సీత అంటే సబ్జెక్ట్, ఇక్కడ యాపిల్ అనేది ఏమవుతుంది చెప్పండి? ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిస్ అంటే ఎట్లా చెప్తారు? యాక్టివ్ వాయిస్. ఎందుకంటే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది కదా, ఇది మనకి యాక్టివ్ వాయిస్. సార్ మరి దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి కదా, మరి అప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది అంటే జాగ్రత్తగా చూడండి, అన్ యాపిల్, ఓకేనా. అండ్ యాపిల్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది వర్స్ కానీ వర్ కానీ వస్తుంది నాన్న. అండ్ యాపిల్ సింగులర్ కాబట్టి వర్స్ వస్తుంది. అండ్ యాపిల్ వర్స్ ఈటెన్ బై సీత. ఓకే సార్, ఇక్కడ ఈటెన్ ఎందుకు వచ్చింది, వాజ్ ఎందుకు వచ్చింది, ఇవంతా మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్లో చేశాను. నా యూట్యూబ్లో వెతికి చూడండి అక్కడ,
ఓకేనా? మన యాప్లో కూడా ఫ్రీ క్లాస్ ఉంటుంది ఒకటి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద. ఆ యాప్లో ఆ క్లాస్ వినండి ఒకసారి మీరు. ఓకేనా? రైట్. అయితే మనకు అండ్ యాపిల్ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ కానీ వర్ కానీ రావాలి. మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సరే V3లోనే ఉండాలి. అండ్ యాపిల్ వాజ్ ఈటెన్ బై సీత, ఇది మనకు దానికి ప్యాసివ్ వాయిస్ అవుతుందండి. ఇదేమో యాక్టివ్ వాయిస్, ఇదేమో ప్యాసివ్ వాయిస్ అనమాట. అర్థమైందా? సో మీరు ఎట్లా గుర్తుపడతారు? సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయితే యాక్టివ్ వాయిస్, అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయితే ప్యాసివ్ వాయిస్. గుర్తుపట్టడానికి ఇదొకటి అనమాట, ఇదొకటి. రైట్. అయితే ఇంకొకటి ఉంటుంది నాన్న, అదే ఇంపార్టెంట్ మనకు. అదేంటంటే సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు ఈ పాయింట్ నేను చెప్పబోయే పాయింట్ తెలిస్తే ఈ క్వశ్చన్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు మీరు. ఈ క్వశ్చన్లో డైరెక్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు మీరు, అంతే. సింపుల్గా ఆన్సర్ పెట్టేస్తారండి. ఓకేనా? నేను చెప్పేది ఏంటి అర్థమవుతుంది కదా? అసలు మనకు యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా తెలుసుకోవడం ఎలా? వెరీ సింపుల్ అండి. మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఒక సెంటెన్స్లో కనిపిస్తే అది మనకి ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్, అంతే. బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే ప్యాసివ్ వాయిస్ అండి. V3 అంటే మెయిన్ వర్బ్ V3లో ఉండాలి. ఈటెన్, వ్రిటెన్, గాన్ ఇలా V3లో ఉండాలి. బీ ఫామ్ అంటే ఏంటి సార్ అసలు? బీ ఫామ్ చెప్తా చూడండి. బీ, బీన్, బీయింగ్, ఇవి బీ ఫామ్స్. నెక్స్ట్ వన్ యామ్, ఈస్, ఆర్. నెక్స్ట్ వన్ వాజ్, వర్. ఇవన్నీ బీ ఫామ్స్ నాన్న. చూడండి ఇక్కడ బీ ఫామ్స్ ఏంటియో. బీ, బీను, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవన్నీ బీ ఫామ్స్ అండి. అయితే ఏదో ఒక బీ ఫామ్ వచ్చి ప్లస్ V3 వచ్చింది అనుకోండి, అది మనకు ప్యాసివ్ వాయిస్, అంతే. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే అది మనకి యాక్టివ్ వాయిస్, అంతే. సింపుల్. చూడండి సెంటెన్స్ వాడు క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు, సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అంటాడు. బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తేనేమో ప్యాసివ్ వాయిస్ అది, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతేనేమో యాక్టివ్ వాయిస్, అంతే. అర్థమైంది కదా? సో సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా గుర్తుపట్టాలంటే 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చూడడం, నెక్స్ట్ బీ ఫామ్ ప్లస్ V3 చూడడం. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయితే ప్యాసివ్ వాయిస్. లేదా మనకేం అర్థం కావట్లేదు అక్కడ, అప్పుడు ఏం చేయాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్, అంతే. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. చాలా సింపుల్ అండి. వాడు అక్కడ ఏం అడుగుతున్నాడు? చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు. ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీ బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. మరి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి చెక్ చేద్దాం ఆప్షన్స్లలో. ఇక్కడ విల్ అనౌన్స్ ఉంది, అసలు మనకి ఇక్కడ V3 ఉందా? లేదు, ఆప్షన్ కాదు. మళ్ళీ విల్ అనౌన్స్ ఉంది, ఇది మనకు ఆన్సర్ అవుతుందా? కాదు. ఎందుకంటే డైరెక్ట్ ఆప్షన్స్ పోయినాయి. బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి మనకు ప్యాసివ్ వాయిస్లో. వాడు అడిగేది ప్యాసివ్ వాయిసే కదా సార్, దీంతో కాదో పక్కన పెట్టండి. అసలు ఇచ్చిన వాడిన ప్యాసివ్ వాయిస్లో ఉండాలి కదా, లేవు కాబట్టి ఆప్షన్ తీసేసినాం. తర్వాత విల్ బీ అనౌన్స్డ్ ఉంది, నెక్స్ట్ షుడ్ బీ అనౌన్స్డ్ ఉంది. ఇంకో బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3. కాబట్టి 2 బీ ఫామ్ ప్లస్ V3 ఫార్మేట్లోనే ఉన్నాయి. కానీ మనకు 2 బీ ఫామ్ ప్లస్ V3 ఫార్మేట్ అంటే 2 ప్యాసివ్ వాయిస్లోనే ఉన్నాయి. మరి దీనికి కరెక్ట్ వచ్చే ప్యాసివ్ వాయిస్ ఏంటిదంటే విల్ ప్లస్ V1. విల్ ఉంది కదా అక్కడ. మరి యాక్టివ్ వాయిస్లో విల్ ప్లస్ V1 ఉంటే ప్యాసివ్ వాయిస్లో షుడ్ వస్తుందని రాదు. కాబట్టి యాక్టివ్ వాయిస్లో విల్ ప్లస్ V1 ఉంది కాబట్టి సో ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి విల్ బీ ప్లస్ V3 కావాలి. బీ ఫామ్ ప్లస్ V3 కావాలి కదా, విల్ బీ ప్లస్ V3 కావాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. షుడ్ బీ ఎందుకు తీసేయండి. చూడండి యాక్టివ్ వాయిస్లో కెన్ ఉంటే కెన్ బీ అవుతుంది, కుడ్ ఉంటే కుడ్ బీ అవుతుంది, మే ఉంటే మే బీ అవుతుంది, మైట్ ఉంటే మైట్ బీ అవుతుంది, వుడ్ ఉంటే వుడ్ బీ అవుతుంది, షుడ్ ఉంటే షుడ్ బీ. షుడ్ ఉంటే షుడ్ బీ అనేది ఆన్సర్ తీసుకునే వాళ్ళమేమో లేదు కదా. సో మీరు ఈ కాన్సెప్ట్ చూడండి అక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళి. ఓకేనా? లేదా యాప్లో ఫ్రీగానే ఉంటుంది ఫస్ట్ క్లాస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ది, ఒకసారి అది చూడండి. అది ఓకేనా? చూసి నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి, అంతే. ఓకేనా? ఇక్కడ వరకు అయితే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మళ్ళీ మనకు చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్. మళ్ళీ మనకు అక్కడ కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అడుగుతున్నాను, కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అడుగుతుండే. చూడండి ఇక్కడ మళ్ళా ఫస్ట్ ఇదే సెంటెన్స్ ఇచ్చిందో దే సబ్జెక్ట్, సా అంటే మనకి ఇది ఏంటిదండి V2, ద మంకీ ఇది మనకు ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, క్లైంబింగ్ ఓవర్ ద ఫ్రెండ్స్. ఇది మనకు మెయిన్ వర్బ్ కాదు నాన్న. ఓకే, మెయిన్ వర్బ్ కాదు అది. రైట్. మనకు మెయిన్ వర్బ్ ఏముంది ఇక్కడ V2 అనేది అక్కడ ఉంది. రైట్. కాబట్టి మనకు దే సా ద మంకీ. మరి ఇప్పుడు క్లియర్గా చూడండి, మనకు ప్యాసివ్ వాయిస్ అంటే ఫస్ట్ బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. ఒకసారి చూడండి ఇక్కడ వాజ్ సీన్ బీ ఫామ్ ప్లస్ V3, ఈజ్ సీన్ బీ ఫామ్ ప్లస్ V3. ఇక్కడ అసలు బీ ఫామ్ ఉందా లేదు తీసేయండి, V4 కూడా లేదు తీసేయండి. తర్వాత ద మంకీ హ్యాజ్ సీన్, సీన్ V3 ఉంది కానీ బీ ఫామ్ ఉందా లేదు కాబట్టి తీసేయండి. చూసారా, బీ ఫామ్ ప్లస్ V3 అనే కాన్సెప్ట్ తోటి 2 ఆప్షన్స్ పోయినాయి. దాంట్లో 2 ఆప్షన్స్ పోయినాయి, దీంట్లో కూడా 2 ఆప్షన్స్ పోయినాయి. ఎంత సింపుల్, అర్థమైందా? అది బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే ప్యాసివ్ వాయిస్,
బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. వాడు అడిగేది ఎక్కడ ప్యాసివ్ వాయిస్ కాబట్టి సరే ఏదో ఒకటి, కానీ బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. ఉన్న ఆప్షన్స్ రెండే ఉన్నాయి కాబట్టి మనకు ఈ రెండు ఉన్నాయి నాన్న. ద మంకీ వాజ్ సీన్, ద మంకీ ఈజ్ సీన్, ఈ రెండు బీ ఫామ్ ప్లస్ V3 ఉన్నాయి. కానీ మనకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్లియర్గా చూడండి, ఇది వాజ్ వచ్చింది, ఇది వచ్చింది నాన్న. మరి మనకు దే సా ద మంకీ అంటే అది పాస్ట్లో ఉందా ప్రెజెంట్లో ఉందా? దే సా అంటే V2 కదా, V2 అంటే సింపుల్ పాస్ట్ కదా. మరి అది సింపుల్ పాస్ట్ అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి, అంతే. సింపుల్ టెక్నిక్, ఓకేనా? మీకు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ ఎందులో ఉంది? పాస్ట్లో ఉంది. ప్యాసివ్ వాయిస్ ఎందులో ఉండాలి? పాస్ట్లో ఉండాలి. ఈజ్ ఎందుకు తీసేయండి, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ, ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, అంతే. ఓకేనా? వాజ్ ద సీన్ అనేది ఆన్సర్ అవుతుంది నాన్న. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, జస్ట్ టెక్నిక్స్ తెలియడం అంతే. బట్టి పట్టకండి ఇంగ్లీష్ని, అన్ని కాన్సెప్ట్సే చెప్పాను, ఓకేనా? మీకు మొత్తం కాన్సెప్ట్స్ చెప్పాను, అర్థమవుతుంది కదా? ఇవి క్వశ్చన్స్ అనమాట, ఓకేనా? చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ మన బుక్ కూడా రాబోతుంది అండి ఈ మార్చ్ స్టార్టింగ్లో, ఓకేనా? మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు మ్యాక్సిమం మార్చ్ ఫస్ట్ వీక్లో మన బుక్ కూడా తీసుకొస్తున్నామండి. ఇంగ్లీష్ ప్రతి కాన్సెప్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది ప్లస్ తెలుగులో ఉంటుంది. బుక్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది నాన్న. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి టాపిక్కి. తర్వాత మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎక్సలెంట్ బుక్ డిజైన్ చేస్తున్నాము, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. మార్చ్ ఫస్ట్ వీక్లో రాబోతుంది బుక్, ఓకేనా? అర్థమైంది కదా క్వశ్చన్స్? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ 2 మార్క్స్ మీకే ఈజీగా వచ్చేసినట్టే. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటే 2 మార్క్స్ వచ్చేసినట్టే, అంతే. అర్థమైంది కదా? ఇలా అనే కాన్సెప్ట్స్ ఉంటాయి నాన్న, రైట్? ఈ క్వశ్చన్స్ అనేవి మనకు అయిపోయినాయండి. సో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? కాబట్టి సో మన వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీకు కనుక చూడండి, ఏపీ కానిస్టేబుల్లో 30 మార్క్స్ కాబట్టి అస్సలు వదలకండి ఇంగ్లీష్ని. ఇంగ్లీషే మెయిన్, అది కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, కోర్సు తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే సో ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నాన్న. ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేశారు అంటే అయిపోయినట్టే ఇంకా మీ పని, ఓకేనా? కాబట్టి అస్సలు ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ కావాలి అంటే మన యాప్ తీసుకోండి. నేను ఏమంటున్నాను అంటే యాప్లో ఫ్రీ క్లాసులు చూడండి, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న. SSC లెవెల్ కంటెంట్ అది, అంటే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా అనమాట. ఏపీ కానిస్టేబుల్కి అయితే ఇంకా ఎక్సలెంట్ బెస్ట్ కోర్స్ అది. ఇంకా ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, అంతే, ఓకేనా? సో మీకు యాప్ ఓకే, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. 3 months కోర్సు, 6 months కోర్సు, నెక్స్ట్ 1 month కోర్సు కూడా ఉంది నాన్న. 9985317597 ఇది మన నెంబర్, ఇన్స్టిట్యూట్ నెంబర్, ఓకేనా? సో ప్రతి టాపిక్ మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్ ఫాలో అవుతూ ఆ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి చాలు, ఓకేనా? సో మీకు యాప్లో నోట్స్ PDF కూడా ఉంటుంది. ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ నోట్స్ PDF కూడా ఉంటుంది. నోట్స్ రాసుకోవాల్సిన పని కూడా లేదు, నోట్స్ PDF కూడా అందులోనే ఉంటుంది. ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి? మంచిగా కోర్స్ తీసుకొని క్లాసెస్ వినండి, ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో కోసం రెడీగా ఉండండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. నేను ఇంకా మీకోసం వీడియోస్ అనేవి చేస్తాను. సో మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నాన్న. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ఆ వీడియోస్ కూడా చేశాను, అవి కూడా చూసుకోండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండెక్స్ స్పీచ్, టెన్సెస్ ఆల్రెడీ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. టెట్ టు డిఎస్సి వాళ్ళకని అట్లా చేశాను, అవి సేమ్ ఉంటాయి, మీకైనా వాళ్ళకైనా సేమ్. ఆ వీడియోస్ చూసుకోండి, ఓకే? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.